నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జైహోకు స్వాగతం. జైలు జీవితం పూర్తయిన ఖైదీలు తిరిగి సమాజంతో అనుసంధానం కావాలి. పునరావాసం పొంది ఆత్మగౌరవంతో జీవించాలి. ఈ దిశగా సూరత్ జైలు సాగిస్తున్న కృషి దేశంలో కారాగారాలకే ఆదర్శంగా నిలిచింది. విదేశీ వస్తు వెల్లువతో దెబ్బతిన్న స్వదేశీ ఆటబొమ్మల పరిశ్రమకు ఢిల్లీ పారిశ్రామికవేత్త ఒకరు నవ్య ఆవిష్కరణలతో ఊపిరిపోశారు. విభిన్న స్ఫూర్తిదాయక కథనాలతో మీ ముందుకు వచ్చింది జైహో. యావజ్జీవ శిక్ష అంటే జీవితకాల శిక్ష కాదు, శిక్ష అనంతర జీవితం ఉంటుంది. వారు తిరిగి సమాజంలోకి వచ్చాక సగౌరవంగా జీవించేందుకు మార్గం చూపుతున్నారు సూరత్ జైలు ఉన్నతాధికారి జేఎం దేశాయ్. ఆయన నేతృత్వంలో అధికార గణం అక్కడ కారాగారాన్నే కర్మాగారంలా మార్చేసింది. ఖైదీలకు వృత్తి విద్యా నైపుణ్యాలు నేర్పుతోంది. సంస్కరణల పదంలో పయనిస్తూ సంకీర్ణ బతుకులకు సాధికారత మార్గం చూపుతుంది. గుజరాత్ రాష్ట్రం తపతీ నదీ తీరాన వజ్రాల నగరం సూరత్. సమీపంలోని లజ్పూర్ కేంద్రీయ కారాగారంలోనూ వజ్రాలకు సానపెట్టే పని సాగుతోంది. కఠిన వజ్రాలకు మెరుపు తేవడమే కాదు, కఠిన మనసులతో ఉండే ఖైదీల్లో పరివర్తన తెచ్చే కార్యక్రమాలను ఇక్కడ చేపట్టారు. లజ్పూర్ జైలు ఖైదీల సాధికారితకు ఓ నమూనాగా నిలిచింది. విక్టర్ హ్యూగో మాటల్లో చెప్పాలంటే, పాఠశాల తలుపులు తెరిచేవాడు జైలును మూసివేస్తాడు. జైల్ సూపరింటెండెంట్ మనోజ్ నినామా, దేశాయ్ తదితర అధికారులు ఖైదీల సాధికారితకు, పునరావాసానికి కృషి చేస్తూ హ్యూగో మాటల్ని నిజం చేస్తున్నారు. కారాగారం కర్మాగారంగా, సంస్కరణాలయంగా రూపుదిద్దుకుంటోంది. लाजपुर सेंट्रल जेल सूरत में स्थित है। यहाँ 3000 से भी ज़्यादा बंदीवान है। లజ్పూర్ కేంద్రీయ కర్మాగారం సూరత్ సమీపంలో ఉంది. 3000 మంది ఖైదీలున్నారు. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలు మంచి వ్యక్తులుగా తిరిగి వెళ్లే వాతావరణం కల్పించాం. ఇక్కడ వజ్రాల పరిశ్రమ ఉంది. ఖైదీలు ఆర్థికంగా ఎదగటానికి తోడ్పడుతుంది. ఇందులో 300 ఖైదీలు పనిచేస్తున్నారు. और आज की तारीख में यहाँ 125 से भी ज़्यादा बंदीवान है जो डायमंड क्षेत्र में काम कर रहे हैं. సూరత్ నగరం పాత ముంబై ఆగ్రా హైవేలో లజ్పూర్ సమీపాన కేంద్రీయ కారాగారం ఉంది. జైలు నిర్మాణం, వాస్తు ఖైదీల శ్రేయానికి చేపట్టే సంస్కరణల్ని సులభతరం చేసింది. ప్రాంగణం 4 గోడల మధ్య సువిశాలమైన స్థలం ఉంది. ఇక్కడ విద్యా కార్యక్రమాలు, ఆదాయాన్నిచ్చే వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. हमें हर एक काम में काफ़ी सपोर्ट करते हैं, मार्गदर्शन हमें देते हैं. मैं एक चीज़ खास आपके ध्यान में रखना चाहूँगा कि ఈ జైలులో ఓ ప్రత్యేకత ఏమిటో మీకు చెప్పాలనుకుంటున్నాను. జైల్లో ఖైదీలకు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే ఇస్తున్నాం. గతంలో ఉదయం అల్పాహారంగా కోడికూర ఇచ్చేవారు. మా హోంమంత్రి గారి చొరవతో ఇది మారిపోయింది. జైల్లో ఖైదీలు ఒక్కొక్కరు కనీసం నెలకు 20,000 రూపాయలు సంపాదించే విధంగా కేంద్రీయ కారాగార అధికారులు వినూత్న ఆదాయ ప్రణాళికను అమలు చేస్తున్నారు. జైలులో పనిచేస్తూ ఇంటికి డబ్బు పంపడం ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా సాయపడుతున్నారు. నాకు ఈ వజ్రాల పరిశ్రమలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇందులో నేను వీరికి మరింత సాయపడేందుకే ఇక్కడికి వచ్చాను. అనేక పనులున్నాయి. వారి ప్రాధాన్యతలు ఇష్టాల ప్రకారం కేటాయిస్తారు. లజ్పూర్ జైలు ఆవరణలో పురుషులు మగ్గాలపై నేత పనులు చేస్తున్నారు. డైమండ్ గ్రైండర్ల నిర్వహణ పనులు ఎంతో శ్రద్ధగా పూర్తి చేస్తున్నారు. మహిళలు డిప్యూటీ జైలర్ ఎస్పీ నర్వానే దిశానిర్దేశంతో చీరలకు నైపుణ్యంతో లేస్లు కుడుతున్నారు. జైల్లో 100 ఖైదీలకు వజ్రాలకు సానపెట్టడంలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ సానపెట్టిన వజ్రాలు నెలకు 25 నుంచి 30,000 ఇవి అమెరికా, యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఎగుమతవుతున్నాయి. వజ్రాలకు పాలిష్ మాత్రమే కాకుండా ఇక్కడ బట్టలు, ఫర్నిచర్ పనులు సాగుతున్నాయి. ఈ మధ్య ఇక్కడ పెయింటింగ్ పోటీలు నిర్వహించాం. దాదాపు 130 పెయింటింగ్స్ ను ప్రదర్శించాం. అంతేకాదు ఈ వర్ణచిత్ర కళాఖండాలను 11.5 లక్షల రూపాయలకు విక్రయమయ్యాయి. ఖైదీల ఖాతాల్లోకి 50% నగదు బదిలీ అయ్యింది. 50% बंदीवानों के अकाउंट में जमा किए थे और 50%
कैदी वेलफेयर भंडोल में जमा किए गए थे। జీతాలు సంబంధిత సంపాదనకు సంబంధించి డబ్బంతా ముద్దాయిల బ్యాంక్ అకౌంట్స్లో జమ అవుతుంది. జైల్ సూపరింటెండెంట్ మనోజ్ నినామా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మంజీ జాదవ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు. जो भी बंदीवान यहाँ से जो उसको रोजगारी मिलती है तो उसके अकाउंट में पैसे जमा होते हैं और उसके परिवार को वो वहाँ से भेज सकते हैं। इसके ఇక్కడ పనిచేస్తున్న ఖైదీలకు పారితోషికాన్ని బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ అవుతుంది. వాళ్ళు మామూలుగా తాము ఆర్జిస్తున్న సొమ్మును ఇంటికి పంపిస్తుంటారు. ఇక మహిళా ఖైదీలు తమ పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చేదాకా ఇక్కడే ఉంచి సంరక్షణను చూస్తారు. వీరికి అంగన్వాడీలలో చదువు చెబుతున్నారు. महिला कैदी है उनके साथ उनके 6 साल तक के बच्चे यहाँ पर रह सकते हैं। तो वो बच्चों को हम लोग पढ़ाने के लिए भी यहाँ आंगनवाड़ी है, वहाँ पर पढ़ाते भी हैं उन लोगों को और उसका ख्याल। లజ్పూర్ కేంద్రీయ కారాగారంలో 3,000 మంది ఖైదీలున్నారు. వీరు రకరకాల వృత్తి విద్యల్లో నైపుణ్యాలు అద్దుకుంటున్నారు. వస్త్రాల నేత, ఫర్నిచర్ తయారీ, చిరుతిండిగా తీసుకునే తినుబండారాల తయారీ పనులు చేస్తున్నారు. వీరు సేంద్రియ సేద్యంలో పాల్గొంటున్నారు. మరోవైపు చేపలు, రొయ్యల్ని పెంచుతున్నారు. ఖైదీలు విద్య నేర్చుకునేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు. జైల్లో పెద్ద గ్రంథాలయం ఉంది. ఇందులో 18,000 పుస్తకాలున్నాయి. చరిత్ర, పౌరాణిక పుస్తకాల నుంచి మహనీయుల జీవిత చరిత్రల్ని ఇక్కడ ఉంచుతారు. मैं जब यहाँ पे आया और मुझे बताया गया कि यहाँ पे स्कूल है तो फिर मैं यहाँ पे पढ़ाई चालू कर दिया और मैं 10वीं पास किया। फिर उसके बाद పాఠశాల ఉందని తెలిసింది. వచ్చి ఇక్కడే చదువుకున్నాను. 10వ తరగతి పూర్తయింది. విద్య నేర్పిన వాడిగా బయటి ప్రపంచానికి వెళ్లాలని భావించాను. అదే జరుగుతోంది. జైలు ఉన్నతాధికారి నుంచి సహ ఖైదీల వరకు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. यहाँ पे मैं अपने आप को थोड़ा शांत रखा, लोगों ने मुझे बहुत अच्छा व्यवहार किया तो मैं पास हो गया इस वजह से। బతుకులు అంధకారంలోనే ఉండవచ్చు, కాని అలాగే ఉంచాలని జైలు అధికారులు భావించటం లేదు. సూపరింటెండెంట్ మనోజ్ నినామా చొరవతో, అక్షర వెలుగులతో వీరి ఉజ్వల భవిత కోసం కృషి సాగుతోంది. సంతోషానికి తారస్థాయి ఆనందం. ఓపలేని ఆనందమే రంగుల చెమ్మకేళిగా మారుతుంది. విభిన్న వర్ణాల హోలీ వేడుకగా పలకరిస్తుంది. ఏటా పాల్గొన్న పౌర్ణమిన వచ్చే హోలీకి దేశమంతా ఆనంద బృందావనమవుతుంది. కానీ వెల్లువెత్తిన చైనా వస్తువులు, రంగు బొమ్మల తయారీ వ్యాపారుల ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నారు ఢిల్లీ వ్యాపారి దీపక్ వ్యాట్స్. స్వదేశీ వస్తువుల తయారీతో చైనా పోటీకి ధీటైన జవాబు ఇచ్చారు. తళుక్కున మెరిసిన ఓ ఆలోచన ఇంతింతై జ్వాలలా రగిలింది. ఓ ఆవిష్కారాన్ని తీసుకొచ్చింది. అచంచల విశ్వాసంతో రూపుదిద్దిన జలఫిరంగి అతడికి విజయాన్ని కట్టబెట్టింది. ఢిల్లీలో దీపక్ వాట్స్ అనే ప్లాస్టిక్ వస్తు వ్యాపారి కథ అతడి జీవన గతిని మార్చిన విజయగాథ. దీపక్ 2015 నవంబర్లో ఓ రోజు తన కుమారుడికి ఆట వస్తువు కొని తేవాలని సదర్ బజారుకు వెళ్లారు. అక్కడ దుకాణదారు చైనా వస్తువులు దిగుమతిదారు ముందుగా రంగులు చల్లే చైనా జలఫిరంగి చూపించారు. వాట్స్ ప్లాస్టిక్ వ్యాపారి అని గుర్తించిన అతడు, మీరు ప్లాస్టిక్ వస్తువులు చేస్తారు కదా, ఈ చైనా జలఫిరంగి తరహావే మీరెందుకు ప్రయత్నించకూడదు అని అడిగారు. मेरी कंपनी का नाम हाईवे कॉरपोरेशन और हमारा ब्रांड है किट्टू टॉयज। हम लोग पिछले మా సంస్థ పేరు హైవే కార్పొరేషన్. కిట్టు టాయ్స్ పేరుతో 2014 నుంచి ఈ బొమ్మల వ్యాపార రంగంలో ఉన్నాం. అంతకుముందు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యాపారం చేశాం. ప్యాకేజింగ్ వ్యాపారాన్ని మా నాన్నగారు 1968లో నెలకొల్పారు. ఈ బొమ్మల వ్యాపారాన్ని అనుకోకుండా ఆరంభించాల్సి వచ్చింది. ఇప్పుడు మా ప్రధాన ఉత్పత్తులు బొమ్మలు, రంగులు, నీళ్లు పిచికారీ చేసే వాటర్ గన్స్ ఢిల్లీలోని మా పరికరాల విభాగంలో అభివృద్ధి చేశాం. अडॉप्ट किया और उसको इन हाउस दिल्ली में अपने टूलिंग सेक्शन में डेवलप करके वो सब चीज़ें हमने बनाई। దీపక్కు అంతకుముందు బొమ్మల తయారీలో ఎలాంటి అనుభవం లేదు. అయినా వెనకంజ వేయలేదు. వ్యాపారి సరదాగా అన్నా దీపక్ సూచనను సవాలుగా తీసుకున్నారు. ఢిల్లీ శివార్లలో నరేలా పారిశ్రామిక జిల్లాలోని తన కార్యక్షేత్రంలో బృందంతో కలిసి రంగంలోకి దిగారు. దీపక్ మెకానికల్ ఇంజనీర్. తర్వాత వస్తువుల బొమ్మలు గీయటం నేర్చారు. తన పరికరాల తయారీ విభాగంలో 3 నెలలు కష్టపడి చైనా జలఫిరంగికి ధీటుగా స్వదేశీ 3D నమూనా పరికరం రూపొందించి ఆ వ్యాపారికి ఇచ్చారు.
దీపక్ ప్రతిభకు, కళా సృజనకు అతడు ఆశ్చర్యపోయాడు. అతనికి ఎంతో నచ్చాయి. ఇంకేం, ఏకంగా 15,000 జలఫిరంగులు చేసివ్వాలని ఆర్డర్ ఇచ్చాడు. बेसिकली सन 2000 के आसपास इंडियन टॉय इंडस्ट्री ऑलमोस्ट खत्म हो गई थी, लेकिन कुछ అది 2000 సంవత్సరం. మన దేశ బొమ్మల తయారీ పరిశ్రమ కుప్పకూలిన సమయం. 2014 తర్వాత ప్రభుత్వం సానుకూల విధానాలు తీసుకొచ్చి ఆదుకుంది. అప్పటిదాకా కొన్ని ఉత్పత్తుల దిగుమతి, ముఖ్యంగా నాణ్యత లేని సరుకు దిగుమతిపై నిషేధం ఉండేది. ఇదే సమయంలో భారతీయ నాణ్యతా ప్రమాణాల బ్యూరో ద్వారా మార్కెట్ను నియంత్రించింది. ఈ మార్పులతో ఒక సానుకూల వాతావరణం చూశాం. ప్రస్తుతం మేము ఎదుర్కొంటోంది సాంకేతిక సవాలు. ఇందువల్ల చైనా తరహా ఉత్పత్తులను అభివృద్ధి చేయలేకపోతున్నాం. కొన్నింటితో పోటీ పడలేని పరిస్థితి ఉంది. चाइनीज प्रोडक्ट को या कुछ इंपोर्टेड प्रोडक्ट्स को हम लोग कंपटीशन दे पाएं. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత తన వ్యాపార ప్రగతిని సమీక్షించుకున్నారు. తనకెంతో పేరు తెచ్చిన కిట్టు బ్రాండ్ ఇంతింతై ఎదిగింది. నేడు 80 రకాల జలఫిరంగులు ఈ కార్యశాలలో తయారవుతున్నాయి. వీటి తయారీలో దీపక్ దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు అయ్యారు. అసలు చైనీస్ వస్తువులు మన మార్కెట్ను కబళించే విధానాల్ని ఎందుకు మనం అనుమతించాల్సి వచ్చింది? ఇదే ప్రశ్న దీపక్ మనసును తొలిచేది. ఇప్పుడీ జలఫిరంగుల తయారీలో దేశంలో దీపక్ కంపెనీదే ఏకఛత్రాధిపత్యం. అంతటి విజయం సాధించారు. ఇలాంటి పరిశ్రమలు నరేలా పారిశ్రామిక ప్రాంతంలోనే 300కు పైగా ఉన్నాయి. गवर्नमेंट की तरफ से हमें सहयोग ये मिलता है कि अब గతంలో వలె చైనా నుంచి నాసిరకం ముడి పదార్థాల దిగుమతి చేసుకోవడానికి స్వస్తి చెప్పడమే ప్రభుత్వం నుంచి మాకు లభించిన మద్దతు. చైనా సరకు దిగుమతిపై పెట్టిన ఆంక్షలతో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. रिजल्ट और एक्सट्रैक्ट इंडियन इंडस्ट्री को दिख रहा है. దీపక్ ఏటా నిర్ణీత సమయానికే జలఫిరంగుల తయారీని పర్యవేక్షించి పూర్తి చేస్తారు. హోలీ పండుగకు 3 వారాల ముందే వీటి తయారీ పని పూర్తవుతుంది. తర్వాత యథావిధిగా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కంటైనర్ల తయారీ మీద దృష్టి పెడతారు. నవంబర్లో ఉత్పత్తి ప్రారంభిస్తారు. తయారీ కేంద్రంలో అసెంబ్లింగ్ అంతస్తులో పెట్టెల్ని నిల్వ చేసి గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కర్మాగారం రోజు 3000 జలఫిరంగుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. వ్యాపారం పెరిగింది. సదర్ బజారు వ్యాపారులకు ఉత్పత్తి చేసి ఇచ్చే తీరుబడి లేదు. ఆ పనికి స్వస్తి చెప్పి చాలా కాలమైంది. इंडिया से बहुत सारा प्रोडक्ट एक्सपोर्ट होने शुरू हुए हैं. इवन कुछ ट्रेड फेयर्स में भी हम लोग जब जाते हैं तो ప్రస్తుతం మన దేశం నుంచి అనేక ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మేమెన్నో వాణిజ్య ప్రదర్శనలకు వెళ్లాం. వీటిలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు విదేశీ కొనుగోలుదారులను ఆహ్వానించి నిర్వహించినవి ఉన్నాయి. ఈ సానుకూల చర్య బొమ్మల మార్కెట్ను పెంచిందనడంలో సందేహం లేదు. जो फॉरेन बायर्स है उनको इनवाइट करते हैं तो टॉय में अच्छा हो रहा है. జలఫిరంగ తయారీ ఎంతో సంక్లిష్ట ప్రక్రియ. పరికరాల తయారీ అంతా కంప్యూటర్ నియంత్రితంగా ఉంటుంది. మెషిన్ సెంటర్లో మనుషులు చేసే డ్రిల్లింగ్, గ్రైండింగ్ పనులు ఇందులో భాగం. కొన్ని పరికరాలు మాత్రం ఇక్కడ దొరకటం కష్టం. प्लास्टिक का सारा दाना इंडिया में उपलब्ध है. మన దేశంలో ముడి సరుకు కొరత లేదు. ముడి పదార్థాల లభ్యతకు కొదవలేదు. ఏవీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే కొన్ని ఎలక్ట్రానిక్ గేర్ భాగాలు మాత్రం మన దేశంలో అంత సులభంగా లభ్యం కావడం లేదు. एक्सेसिबल नहीं है उसको बनाना. या దీపక్ వ్యాట్స్ విజయగాథ భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ మేక్ ఇన్ ఇండియా విధాన స్ఫూర్తిని చాటుతోంది. మామూలు ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసే వ్యక్తి నవ్యాలోచనతో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా మారారు. మన దేశ బొమ్మల పరిశ్రమల ఉజ్వల భవితకు వాట్స్ విజయం ఓ ఆదర్శ నమూనాగా నిలిచింది. విడుదలయ్యే ఖైదీల జీవితంలో వృత్తి విద్యా శిక్షణతో నవవసంతం నింపే మార్గం చూపుతున్నారు సూరత్ జైలు ఉన్నతాధికారి జేఎం దేశాయ్. రంగుల పండుగ వేళ స్వదేశీ వస్తువులకు సవాళ్లుగా నిలిచిన విదేశీ వస్తు ప్రవాహానికి కొత్త ఆవిష్కరణలో ధీటైన జవాబిచ్చారు ఢిల్లీ వ్యాపారి దీపక్ వ్యాట్స్. వేర్వేరు రంగాలలో ఇద్దరు స్ఫూర్తిదాతలే. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.